సొసైటీ ప్రజలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం శుభపరిణామమని ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరు తంగళమూడి ఎస్ఎల్విఎల్ ప్లాజా అపార్ట్మెంట్లో ఖిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సభావేదిక తంగళమూడి నేహర్ మసీదులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే ఆలోచన ఇది అని ప్రశంసించారు. ఇటువంటి సొసైటీలకు తమ ప్రభుత్వం మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ వడ్డీ ఇటువంటి సొసైటీలో డబ్బు డిపాజిట్ చేయాలన్నారు. టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడిని కోరుతానన్నారు. జమాఅతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో 43 బ్రాంచ్లు ఈ సంస్థ ప్రారంభించిందని, ఆంధ్రప్రదేశ్లో ఏలూరుతో కలుపుకొని 13వ బ్రాంచ్ నేడు ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సొసైటీలో అకౌంట్ తెరిచి 3 నెలలు అనంతరం వారి సేవింగ్స్ని బట్టి రుణాలు మంజూరు చేస్తా అన్నారు. ఈ సమాజంలో పేదలుగా ఉన్నటువంటి ముస్లిం వర్గాల వారికి మాత్రమే కాకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో వారందరూ కూడా వడ్డీ రహితంగా ఈ విధంగా వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ప్రారంభం కావడం, ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వకంగా జమాత్ ఇస్లాం పెద్దలందరినీ కూడా వారిని నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. నా వైపు ప్రభుత్వం వైపు నా వ్యక్తిగతంగా కూడా నా సహకారం అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి సవినయంగా మనం చేస్తూ మన రాష్ట్రంలో 11వ బ్రాంచ్గా మరి ఈరోజు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సంస్థ మరింత దినదినాభివృద్ధి చెందేలా అల్లా ఈ సంస్థను కూడా ఆశీర్వదించాలని నా హృదయపూర్వకంగా అల్లాను నేను ప్రార్థిస్తూ మరి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రుణాలు అందించే విధానం ఎక్కడా కూడా దరిదాపులో కనబడే తరుణంలో ఇస్లామిక్ విధానంలో ఇస్లామిక్ బ్యాంక్ వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధానాన్ని శ్రీకారం చుట్టి ఇప్పటికీ ఏలూరుతో కలుపుకొని మరి దక్షిణ భారతదేశంలో 44 బ్రాంచులు పెట్టడం, ఈ 44 బ్రాంచుల్లో మరి 43 బ్రాంచుల్లో చూసుకుంటే 85,000 మంది సభ్యులు ఉన్నారు, రుణాలు తీసుకునేవాడు ఉన్నారు, డిపాజిట్ చేసేవాడు ఉన్నారు. చాలా ఆశ్చర్యకరం. మరి అమీర్ హంసా రఫీక్ గారు చెప్తుంటే 2,500 కోట్ల రూపాయలు